కొలికపూడి కేసినేని ఆరోపణలపై విచారణేది? క్రమశిక్షణ కమిటీతోనే ఫుల్ స్టాప్ పెట్టేశారా? ఎమ్మెల్యే ఎంపీపై చర్యలు కాదు, ఆరోపణలపై చర్యలు కావాలి కదా. ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉండాలని నిర్ణయం. కొలికపూడి కేసినేని వివాదం ఎటూ తేలదని ముందు నుంచి చెబుతుంది బీసీవై పార్టీ. టీడీపీవి మాటలే తప్ప చేతులు ఉండవని మరోసారి రుజువైంది. ఎమ్మెల్యే ఎంపీపై చర్యలు తీసుకోమని అనడం లేదు. వాళ్ళిద్దరు చేసుకున్న ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. పైగా క్రమశిక్షణ కమిటీ విచారణ వివరణల పేరుతో వాళ్ళిద్దరు చేసుకున్న ఆరోపణలను సైడ్ చేసేశారు. టీడీపీలోనే డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా నడుస్తున్నాయో ఓ కంట కనిపెడుతూనే ఉంది బీసీవై పార్టీ. కొలికపూడి దళిత ఎమ్మెల్యే కాబట్టి ఎన్నికల సమయం వరకు ఎలాంటి చర్య తీసుకోకుండా వేచి చూస్తారు తప్ప చేసేదేం ఉండదు. ఎందుకంటే కొలికపూడి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో మంతనాలు జరిపారు. కొలికపూడి వైసీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. ఇప్పుడు గనక కొలికపూడిపై చర్యలు తీసుకుంటే దళిత ఎమ్మెల్యేపై చిన్నచూపు అనే కార్డ్ ప్లే చేయొచ్చు, లేదా అమరావతికి వ్యతిరేకంగా ఆయుధాన్ని తయారు చేసినట్టవుతుంది. కొలికపూడి అమరావతి నిర్మాణాన్ని ఆపలేకపోవచ్చు, కానీ అందులోని లొసుగులు లేదా నిర్మాణంలో జరిగే అవకతవకలను బయటపెట్టే అవకాశం ఉంది. గతంలో అమరావతి కోసం పోరాటం చేసిన నేత రివర్స్ అయితే మీడియాలో స్పేస్ దొరుకుతుంది. పైగా వైసీపీతో కొలికపూడికి దగ్గరి సంబంధాలున్నాయి. తిరువూరు మున్సిపాలిటీలో తమ పార్టీ నేతలను కొనేయమని డబ్బులిచ్చిందే వైసీపీ. అందున పెద్దిరెడ్డి చెవిరెడ్డికి తిరువూరు టీడీపీ రాజకీయాలతో టచ్ ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా కొలికపూడిపై చర్యలు తీసుకునే ధైర్యం అయితే చేయడం లేదు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు ఎంపీ కేసినేని చిన్ని డబ్బులు తీసుకున్నారా లేదా? కేసినేని చిన్నికి రేషన్, లిక్కర్, గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? ఈ విషయాలపై ఎంక్వైరీ చేయాలని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఆ విషయాన్ని పక్కన పెట్టి క్రమశిక్షణ కమిటీని తెరపైకి తీసుకువచ్చి అసలు విషయాన్ని మరుగున పడేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్.